పెద్ద పెద్ద కంపెనీస్ లో సీఈఓస్ దగ్గర నుంచి ఇంట్లో చేసే వెట్టి పనుల వరకు వాళ్ళు ఎక్కడ చూసినా మన ఇండియన్సే కనిపిస్తారు. అమెరికాలో ఇండియన్స్ తో కంపేర్ చేస్తే 59% ఆఫ్ అమెరికన్స్ వర్కింగ్ ఏజ్ గ్రూప్ లో ఉంటే మన ఇండియన్స్ మాత్రం 81% ఉన్నారు. అంటే వర్క్ చేసే వాళ్ళలో అమెరికన్స్ కన్నా ఎక్కువగా ఇండియన్స్ ఉన్నారు. అమెరికన్ సాలరీస్ కన్నా ఇండియన్ సాలరీస్ ఎక్కువ. లైక్ ఒక యావరేజ్ అమెరికన్ కి ప్రయాణంకి $50,000 to $55,000 సంపాదిస్తే ఇండియన్ అమెరికన్స్ $1,10,000 సంపాదిస్తున్నారు. ఒక అమెరికాలోనే కాదు, వాళ్ళు ఎక్కడ చూసినా భారతీయులదే హవా. అసలు వాళ్ళు ఇండియన్స్ ఎందుకు బెస్ట్ ఎంప్లాయీస్ అవుతున్నారు అండ్ ఇలా అవ్వడానికి మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంటర్నేషనల్ కంపెనీస్ హైయర్ పొజిషన్ కోసం ఇండియన్స్ ని ఎందుకు హైర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు అండ్ ఎందుకు ఇండియన్స్ మన ఇండియాలో వర్క్ చేయకుండా ఫారిన్ కంట్రీస్ లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. అసలు ఇండియన్స్ బెస్ట్ ఎంప్లాయీస్ ఎందుకు అవుతున్నారో తెలుసుకునే ముందు ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూద్దాం. మన ఇండియాలో మేజర్ గా మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ మిడిల్ క్లాస్ పీపుల్ అటు పూర్ పీపుల్ కాదు, అలానే రిచ్ కూడా కాదు. వీళ్ళలో నుంచి ఎక్కువగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు తయారవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ మిడిల్ క్లాస్ లో ఉండే ఫ్యామిలీస్ అన్ని కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారో తెలుసా? మీకు బాగా తెలిసే ఉండిద్ది. బాగా చదివితే మంచి జాబ్స్ వస్తాయి, జాబ్ వస్తే మనం మంచిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్తారు. మిడిల్ క్లాస్ అనేది సెక్యూరిటీ ఓరియంటెడ్ క్లాస్. అంటే ఎప్పుడు కూడా ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్ కంఫర్ట్ జోన్ లో ఉండాలి అని కోరుకుంటారు. లైక్ ఒక మంచి జాబ్, తినడానికి ఫుడ్, ఉండడానికి ఇల్లు, ఇలాంటివి ఉంటే చాలు లైఫ్ సెట్, నెల నెల వచ్చే శాలరీతో బ్రతికేయచ్చు అని అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇండియాలో పెళ్లి చేసుకోవాలంటే అన్నిటికంటే ముందు నెలకి ఎంత సంపాదిస్తున్నాడు అని అడుగుతారు. అంటే అబ్బాయి ఎలాంటోడు అనేది పక్కన పెడితే మంచిగా శాలరీ వస్తుందా లేదా అనేది ఫస్ట్ చూస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఒక ట్రాన్సాక్షనల్ మైండ్ సెట్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అంటే ఒక పని చేస్తే దానికి సంబంధించి మనీ వస్తుంది అనే మెంటాలిటీని బిల్డ్ చేశారు. ఇండియన్స్ అందరూ జాబ్స్ కి ఈజీగా అడాప్ట్ అయిపోతారు. ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ అనేది కలోనియల్ రూల్ నుంచి వచ్చింది. లైక్ బ్రిటిషర్స్ టైం నుంచి ఇండియన్స్ మంచి సర్వెంట్స్ గా ఉన్నారు. వాళ్ళు ఇండియన్ టాలెంట్స్ ని యూజ్ చేసుకుని వాళ్ళకి నచ్చిన పనులు చేపించుకోవటం చేసేవాళ్ళు. దీంతో ఇండియన్స్ అందరూ ఒక మంచి సర్వెంట్స్ లాగా తయారయ్యారు అండ్ అందరిలో కూడా ఒక సర్విట్యూడ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అయింది. ప్రైస్ ఐస్ 360 రిపోర్ట్ ప్రకారం 5 lakhs నుంచి 30 lakhs ఇన్కమ్ బ్రాకెట్ లో ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ పీపుల్ గా మనం అనుకోవచ్చు. ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ స్టేటస్ ని పెంచుకోవడానికి ఫారిన్ ఎడ్యుకేషన్స్ అండ్ ఫారిన్ జాబ్స్ చేయాలనుకుంటారు. సో ప్రెస్టీజియస్ ఫారిన్ యూనివర్సిటీస్ లో చదివిన వాళ్ళకి ఫారిన్ లోనే జాబ్స్ కూడా వస్తాయి. అలానే మన ఇండియాలో చాలా మందికి పోలీసులన్నా కోర్టులన్నా చాలా భయం. సో ఆబ్వియస్ గా కోర్టులు, పోలీసులు అంటే భయం ఉన్న వాళ్ళకి వర్క్ ప్లేస్ లో మేనేజర్ అన్నా, టీమ్ లీడర్ అన్నా భయం ఉంటుంది. కాబట్టి వర్క్ ప్లేస్ లో కూడా ఒబీడియంట్ ఎంప్లాయీగా ఉంటారు. ఇండియన్ డయాస్పోరా అంటే ఇండియా నుంచి వేరే కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు, మనకి తెలిసిన భాషలో మైగ్రెంట్స్ అంటే వలస వెళ్ళిన వాళ్ళు అనమాట. రిపోర్ట్స్ చూసుకుంటే వాళ్ళలోనే జైలుకి వెళ్ళిన వాళ్ళలో తక్కువ ఉన్న వాళ్ళు మన ఇండియన్ డయాస్పోరా వాళ్ళే. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఆ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఇండియాలో ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ లాంటివి స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ని తయారు చేస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ చాలా టాలెంటెడ్. మన ఇండియాలో మ్యాథమెటిషియన్స్, ఇంజనీర్స్, టెక్నోక్రాట్స్, ఈసీఓస్ లాంటి వాళ్ళు పుట్టారు అండ్ కొన్ని దేశాల పాలిటిక్స్ లో కూడా మన ఇండియన్స్ టాప్ మోస్ట్ పొజిషన్స్ లో ఉన్నారు. టాప్ ఇన్స్టిట్యూట్స్ నుంచి పాస్డ్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ అందరూ ఇండియాలోనే ఆర్ వేరే కంట్రీస్ లో సర్వీస్ సెక్టర్ కంపెనీస్ లైక్ గూగుల్, యాపిల్, అమెజాన్ లాంటి టాప్ కంపెనీస్ లో వర్క్ చేస్తున్నారు. ఇండియాలో ప్రెసెంట్ 2.2 మిలియన్స్ STEM గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ PhDs చేసి బయటికి వస్తున్నారు. కానీ వాళ్ళల్లో చాలా మందికి సూటబుల్ స్కిల్స్ లేకపోవడం వల్ల అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతున్నారు. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రాబ్లం అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నాలెడ్జ్ క్రియేషన్ లాంటివి ప్రియారిటైజ్ చేయకపోవడం వల్ల చాలా మంది గుడ్ ఎంప్లాయీస్ అవ్వలేకపోతున్నారు. ఈ పోటీ ప్రపంచంలో మంచి జాబ్ రావాలంటే మంచి స్కిల్స్ కంపల్సరీ ఉండాలి. గైస్, మీకు తెలుసా ఇండియాలో జాబ్ లిస్టింగ్స్ ఫర్ డేటా సైన్స్ 29% ఇంక్రీజ్ అయింది. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రెసెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ అనమాట. చాలా మంచి డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ ని డేటా సైన్స్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంత ప్రాజెక్ట్ బేస్డ్
లెర్నింగ్ ఉంటుంది. దీంట్లో 10 days రీఫండ్ పాలసీ కూడా ఉంది. అంటే ఎన్రోల్ అయిన 10 days లోపు మీకు ఇవన్నీ మనకి సెట్ కాదురా అనుకుంటే ఈ అమౌంట్ ని మీరు రీఫండ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి April 27th స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. 4000 ప్లస్ యాక్టివ్ లెర్నర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ ని ఫిల్ చేసేయండి, వాళ్ళే మీకు కాల్ చేస్తారు. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే వెళ్ళి చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. మన ఇండియాలో మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్కిల్ ఇండియా, ఇంక్యుబేషన్ లాంటి స్టార్ట్అప్ కల్చర్స్ ఉన్నాయి. బట్ ఈ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ లో ప్రాబ్లం ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్నోవేషన్ అండ్ రియల్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ లాంటి వాటిపై ఫోకస్ చేయకపోవటం. దీనివల్ల మన ఇండియాలో సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ అయిన జొమాటో, స్విగ్గీ అండ్ ఓలా లాంటి సక్సెస్ఫుల్ స్టార్ట్అప్స్ అన్ని ఆల్రెడీ వేరే కంట్రీస్ లో సక్సెస్ఫుల్ అయిన కంపెనీస్ ని కాపీ కొట్టి మన ఇండియాలో పెట్టినవే. అదే అదర్ కంట్రీస్ లో అయితే ఒక ప్రాబ్లమ్ ని డీకోడ్ చేసి దానికి ఒక సొల్యూషన్ ని కనిపెడతారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE డేటా ప్రకారం ఇండియాలో ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8% కన్నా ఎక్కువే ఉంది. అదే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూస్తే 40% పైనే ఉంది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ని తగ్గించాలంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది పెరగాలి. అందుకే చాలా మంది మన ఇండియాని వదిలి వేరే దేశాల్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ ఇండియా బ్రెయిన్ డ్రైన్ గురించి నేను ఒక వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు మిస్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. ఇండియా 5th లార్జెస్ట్ ఎకానమీ అయింది అని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. మనల్ని పాలించిన యూకేని బీట్ చేసాం అని గర్వపడతాం. బట్ ఒక దేశం డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మెయిన్ గా కావాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 125. 2024 IMF డేటా ప్రకారం మన ఇండియన్స్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి $2,730. అదే బ్రిటిషర్స్ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి $51,000. అంటే మన ఇండియన్స్ యావరేజ్ ఇన్కమ్ బ్రిటిషర్స్ లో 5% ఉంది. మనం ఎప్పుడైతే బ్రిటిష్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ని క్రాస్ చేస్తామో అప్పుడు మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి. మనందరికీ తెలుసు ఇండియాలో పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు అండ్ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ లో పబ్లిష్ అయిన సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్ ది ఇండియా స్టోరీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 40% ఆఫ్ వెల్త్ ఇండియాలో ఉన్న 1% టాప్ రిచెస్ట్ పర్సన్స్ దగ్గరే ఉందంట. మిగిలిన 60% ఆఫ్ వెల్త్ 99% పీపుల్ దగ్గర ఉంది. సో ఇండియాలో కన్నా వేరే కంట్రీస్ లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ సంపాదించవచ్చు. కాబట్టి ఇండియన్స్ అందరూ వేరే కంట్రీస్ లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు. ది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఇండియన్స్ వేరే కంట్రీస్ లో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇన్కమ్ లో 120% రైజ్ అనేది ఉంటుంది. లో స్కిల్డ్ వర్కర్స్ లైక్ కన్స్ట్రక్షన్ వర్కర్స్, సెక్యూరిటీ గార్డ్స్ లాంటి వాళ్ళకి US లో అయితే వాళ్ళ ఇన్కమ్ లో 500% రైజ్ ఉంటుంది. UAE లో అయితే 300% రైజ్ ఉంటుందని ఆ రిపోర్ట్ లో చెప్పారు. మన ఇండియాలో ఫారెన్ వెళ్ళి సెటిల్ అయ్యాడంటే పెద్ద అచీవ్మెంట్ లా చూస్తారు. దాంతో ఇండియన్స్ లో ఎక్కువ మంది ఫారెన్ కంట్రీస్ లో సెటిల్ అవడానికి చూస్తున్నారు. రీజన్స్ ఫర్ ఇంటర్నేషనల్ కంపెనీస్ హైరింగ్ ఇండియన్స్. వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ మాట్లాడే దేశాల్లో 2nd లార్జెస్ట్ కంట్రీ మనదే. దీని వల్ల కమ్యూనికేషన్ కూడా ఈజీ అవుతుంది. మన ఇండియన్స్ కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా అనాలిసిస్, కంటెంట్ రైటింగ్ రైటర్ నీ ప్రొఫెషన్ ని బలిరికిచ్చావే. ఓకే, సెకండ్ అండి. డిజిటల్ మార్కెటింగ్ లాంటి వాటిపై స్కిల్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఎక్కువ అండ్ మెయిన్ గా మన ఇండియన్స్ దేన్నైనా ఫాస్ట్ గా నేర్చుకుంటారు అండ్ అడాప్ట్ అవ్వగలరు. బిజినెస్, టెక్నాలజీ అండ్ మెడిసిన్స్ ఫీల్డ్ లో ఇండియన్స్ డెడికేషన్ తో హార్డ్ వర్క్ చేసి ఇండియన్ వర్క్ ఎథిక్స్ స్ట్రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్, ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్. మన ఇండియాలో ఉన్న చాలా మందికి ఒక బేసిక్ డిగ్రీ అయినా ఉంటుంది అండ్ చాలా మంది కనీసం 10th క్లాస్ అయినా పూర్తి చేసి ఉంటారు. అండ్ IIT, IIMs నుంచి ఎవ్రీ ఇయర్ చాలా మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. దీనివల్ల మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇండియన్ యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే ఫీల్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనివల్ల ఎక్కువగా స్టూడెంట్స్ IT సెక్టార్ లో సెటిల్ అవ్వాలి అని చూస్తారు. అలానే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చదవటం వల్ల టెక్ ఇండస్ట్రీకి కావాల్సిన అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది డెవలప్ అవుతాయి. మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి వర్క్ టైమ్ లో మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు. సెకండ్ వన్, కల్చరల్ ఎంఫసిస్ ఆన్ హార్డ్ వర్క్. బేసిక్ గా మన ఇండియాలో IIT, IIMs లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. కొన్ని లిమిటెడ్ సీట్స్ కోసం వేల మందితో పోటీ పడాల్సి ఉంటుంది. సో దాని వల్ల చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో దీని వల్ల యూత్ లో హార్డ్ వర్కింగ్ నేచర్ అనేది బిల్డ్ అవుతుంది. హార్డ్ వర్క్ చేసినా కూడా ప్రిజర్వెన్స్ అంటే పట్టుదల లేకపోతే సీట్ ని కొట్టలేం. అలానే చిన్నప్పటి నుంచి కూడా మన చదువులో ఫస్ట్ రావాలి అనేది మనకు నేర్పిస్తూ ఉంటారు. దీనివల్ల చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ అండ్ ఒక డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇలా హార్డ్ వర్క్ అండ్ పట్టుదల డెవలప్ అవ్వడం వల్ల వర్క్ చేసే ప్లేసెస్ లో కూడా ఇంపాసిబుల్ అనుకున్న విషయాలను పాజిటివ్
పాసిబుల్ చేసి చూపిస్తారు. థర్డ్ వన్, అడాప్టబిలిటీ అండ్ గ్లోబల్ మైండ్ సెట్. చాలా మంది ఇండియన్స్ హైయర్ స్టడీస్ చదువుకోవడానికి లేదా వర్క్ కోసం అబ్రాడ్ వెళ్తారు. దీనివల్ల గ్లోబల్ కల్చర్స్ అండ్ వర్క్ ఎథిక్స్, అక్కడ బిజినెస్ ఎలా చేస్తున్నారు అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో దీనివల్ల వర్క్ లో ఈజీగా అడాప్ట్ అవుతారు. మల్టీనేషనల్ కంపెనీస్ కి కావాల్సింది కూడా వర్క్ ఎథిక్స్ అండ్ కల్చర్స్ కి అడాప్ట్ అవ్వడమే. కాబట్టి ఇండియన్స్ ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఫోర్త్ వన్, స్ట్రాంగ్ టెక్నికల్ నాలెడ్జ్. మన ఇండియాలో ఐటీ బూమ్ అనేది 1990s అండ్ ఎర్లీ 2000s లోనే స్టార్ట్ అయింది. సో మన ఇండియన్స్ అందరూ కూడా ఐటీ సెక్టార్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఐటీ బూమ్ మన ఇండియన్స్ లో ఉన్న టెక్నికల్ స్కిల్స్ ని షేర్ చేసుకోవడంతో పాటు గ్లోబల్ టెక్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందో కూడా అర్థమైంది. ఎందుకంటే మన ఇండియాలో చాలా ఐటీ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ అండ్ టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు ఎక్కువ గ్లోబల్ క్లయింట్స్ తో వర్క్ చేస్తారు. సో దీని వల్ల మన ఇండియన్స్ లో టెక్నికల్ స్కిల్స్ పెరగటం అండ్ గ్లోబల్ టెక్ ని అర్థం చేసుకోవడం వల్ల ఆన్ సైట్ వెళ్ళి వర్క్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్. లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న చాలా మంది ఇండియన్స్ లో జస్ట్ టెక్నికల్ స్కిల్స్ కాకుండా స్ట్రాంగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉంటాయి. ఒక లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న పర్సన్ ఆబ్వియస్ గా పెద్ద టీమ్ ని ఎలా మేనేజ్ చేయాలి అండ్ వర్క్ ని ఎలా స్ప్లిట్ చేయాలి అనే దానిపై చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ అలానే బిజినెస్ ఆపరేషన్స్ ని ఎలా స్కేల్ చేయాలో కూడా తెలిసి ఉంటుంది. మెయిన్ గా లీడర్షిప్ పొజిషన్ లో ఉన్న పర్సన్స్ కి ఒక స్ట్రాటజిక్ విజన్ అండ్ టీమ్స్ ని లీడ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. కాబట్టి గ్లోబల్ కంపెనీస్ లో టాప్ పొజిషన్స్ లో మన ఇండియన్స్ ఉంటున్నారు. మన ఇండియన్స్ లో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా, మరి ఇక్కడే వర్క్ చేసి ఇండియాని డెవలప్ చేయకుండా ఫారిన్ కంట్రీస్ లో వర్క్ చేయడానికి ఎందుకు చూస్తున్నారు అని మీరు అడగొచ్చు. అసలు ఎక్కువ మంది ఇండియన్స్ ఫారిన్ లో వర్క్ చేయాలి అండ్ సెటిల్ అవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ కంట్రీస్ లో అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ యుఎస్ఏ లాంటి కంట్రీస్ లో అయితే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ గ్లోబల్ వర్క్ ఎన్విరాన్మెంట్ లాంటి ఫెసిలిటీస్ ఆఫర్ చేస్తారు. ఇలాంటి ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఇండియన్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ కంట్రీస్ లో వర్క్ చేయడానికి చూస్తారు. మన ఇండియన్స్ కి మనీ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఎక్కువ శాలరీ ఇస్తామంటే అక్కడ వర్క్ చేయడానికి ఇష్టపడతారు. అలాంటిది మన మనీ డబుల్ అవుతుంది అండ్ ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ శాలరీ వస్తుందంటే అస్సలు వదులుకోం కదా. బేసిక్ గా యుఎస్ఏ, కెనడా, యూకే లాంటి కంట్రీస్ లో మన ఇండియాతో కంపేర్ చేస్తే శాలరీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఇండియన్స్ అందరూ అబ్రాడ్ లో జాబ్ చేయడానికి ఇష్టపడతారు. మన ఇండియాతో పోలిస్తే ఫారిన్ కంట్రీస్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. లైక్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాప్ నాచ్ హెల్త్ కేర్ అండ్ క్లీనర్ ఎన్విరాన్మెంట్స్ ఉండటం వల్ల ఫారిన్ కంట్రీస్ లోనే సెటిల్ అయిపోవాలి అని చూస్తున్నారు. అదేంటి బ్రో అందరూ ఇండియా వదిలి ఫారిన్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అబ్రాడ్ లో వర్క్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ తో పాటు మంచిగా సంపాదించి ఇండియాకి తిరిగి వస్తున్నారు. ఇండియాకి రిటర్న్ వచ్చిన వాళ్ళే బిజినెస్ ని స్టార్ట్ చేసో లేక స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేసో ఇండియాని గ్రో చేయడంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ విషయాలు నేను ఈ వీడియోలో ఇంకా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. సో పైన చెప్పిన రీజన్స్ వల్ల మన ఇండియన్స్ వరల్డ్ లోనే బెస్ట్ ఎంప్లాయీస్ గా ఒక ప్రత్యేక స్థానాన్ని పొందారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్ గా అనిపించింది నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. బాయ్ బాయ్.